SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనం మాదాపూర్లో ఉన్న ప్రముఖ యోగా గురు అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాము. ఇక్కడ అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. మరి ఏ మెడిసినల్ ప్లాంట్స్ మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి, ఎలా వాడుకోవాల్సి ఉంటుంది, వివరాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. నాకు ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇక్కడికి వస్తే ఏంటంటే ప్రత్యేకంగా ఈ మొక్క దగ్గర కూర్చుంటే ఈ ఆరోగ్య లాభాలు కలుగుతాయని లేదు. జనరల్గా వాక్ చేస్తూ ఉంటే ఈ గాలి ద్వారానే మనకు ఆరోగ్య లాభాలు చేకూరుతాయి, అనారోగ్యాలు తగ్గిపోతాయి అంటారు. సో అందుకు నాకు ఇక్కడ రావడం చాలా ఇష్టము. ఎప్పుడు రష్గా ఉంటుంది ఇది. అయితే మ్యామ్ జనరల్గా మనము ఇక్కడ ఉన్న వీటిలో చూస్తే కనుక ఈ పారిజాతం మొక్క చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. చూస్తారు కదా ఫ్లవర్స్. ఇప్పుడు సీజన్ ఇంకా మార్నింగ్ అందరూ వచ్చి తీసుకెళ్లిపోయారు. సాయంకాలం అయ్యేసరికి ఎంత మంచి వాసన వస్తుందో. చాలా మంది నిద్ర పట్టట్లేదు అని అంటారు. అవును, ఈ నిద్ర పట్టట్లేదు అన్న వాళ్ళు ఈ వాసన చూస్తే మంచి నిద్ర పడుతుంది. సాయంకాలం ఏడుస్తాయి 6 గంటలకి, కొంచెం చీకటి పడుతుండగా నిలుస్తాయి. మార్నింగ్ మొత్తం రాలిపోయి ఉంటాయి, మొత్తం చెట్టుని ఏమి ఉండవు మీకు పొద్దున్న అయ్యేసరికి. ఈ పువ్వు కూడా మెడిసినల్ గా ఉపయోగపడుతుంది మీకు. ఎలా అంటే ఎవరికైతే నిద్ర రావట్లేదు వాళ్ళకి ఈ ఫ్లవర్స్ ఆ వాసన చూస్తే మంచిగా అలా పెట్టుకుని స్మెల్ చూడడం మొదలు పెట్టాలి. ఒక 4-5 సార్లు అలా చూసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ చేస్తే నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అలాగే ముఖ్యంగా ఆకులు, పారిజాతం చెట్టు ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు వర్షాకాలం చక్కగా బాగుంటుంది. కొంచెం రఫ్ గా ఉంటుంది ఆకు, ఇట్లా గరుగ్గా ఉంటుంది. ఇట్లా పెడితే మరీ ముదిరిపోయింది కాకుండా మరీ లేతది కాకుండా ఇలాంటి ఆకు కనుక తీసుకుని, ఇవి బాగా నొప్పులు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చూడండి చాలా మందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. చికున్ గున్యా అని, డెంగ్యూ అని, ఏదైనా సరే జాయింట్స్ మీద చూపిస్తుంది వైరస్. సో అన్ని జాయింట్లు పెయిన్స్ రావడం, ఫీవర్ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, కానీ చాలా మందికి ఈ నొప్పులు తగ్గట్లేదు. సో ఆ నొప్పులకి పారిజాతం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదు, పారిజాతం చెట్లు ఇట్లాంటి మరీ లేతవి కాదు, మరీ ముదురు ఆకు కాకుండా ఇట్లాంటి ఆకు ఒకటి, 2 ఆకులు, ఈ సైజ్ అయితే 2 ఆకులు చాలు. చిన్న సైజు బాగా చిన్నగా ఉన్నాయి ఈ సైజ్ అయితే 3 ఆకులు. ఇది కడిగేసుకుని జస్ట్ ఇలా ముక్కలు కింద చేసి, ఈ ముక్కలు 1 కప్పు నీళ్ళల్లో వేసేసి ఒక 2-3 నిమిషాలు మరగాలి. 3 నిమిషాలు మరిగిన తర్వాత ఆ మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేసి వడపోసుకొని ప్రొద్దున్నే పరగడుపున ఖాళీ కడుపుతో కనుక పొద్దున్నే, అది ఏం కలపకూడదు, అందులో హనీ, వేరే నిమ్మకాయ అలాంటివి కలపకూడదు. ఓన్లీ వాటర్, టీ లాగా, జస్ట్ మనం హెర్బల్ టీ మాట. ఇది టీ లాగా కనుక తీసుకుంటే పెయిన్స్ చాలా బాగా తగ్గుతాయి. అలాగే చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, నెక్ పెయిన్, బాడీలో ఏ పెయిన్ ఉన్నా సరే ఈ టీ బాగా పనిచేస్తుంది. ఇది ఎక్కువ ఉందనుకోండి 2 సార్లు తాగండి. అంటే ప్రొద్దున తాగొచ్చు, సాయంకాలం తాగొచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు, మామూలుగా అయితే 1 సారి తాగండి. ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా మనకి జాయింట్ పెయిన్స్తో స్టార్ట్ అవుతుంది ఫీవర్. వైరల్ ఫీవరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్కరు హెడ్ ఏక్తో, ఒక్కొక్కరికేమో ఈ చిన్న జాయింట్స్ కూడా చాలా నొప్పిగా ఉంటుంది. ఈ ఫీవర్ కన్నా కూడా ఈ నొప్పులు భరించలేము. సో అలాంటప్పుడు ఇది టీ కొంచెం మార్నింగ్ ఒకసారి లైట్ టీ, ఏమి ఉండదు, ఇది ఏం గ్రైండ్ చేయొద్దు. గ్రైండ్ చేసి మనం రసం వేసి మరగబెడితే అది కషాయం అయిపోతుంది. ఇది టీ అనే అంటాం, ఎందుకంటే 3 to 4 minutes మాత్రమే ఇట్లా ఇలా వేసి మరగబెడతాం కాబట్టి దాన్ని హెర్బల్ టీ అనే అంటాం, పారిజాతం టీ. సో ఇది 2-3 సార్లు మీరు తాగుతూ ఉంటే ఆ పెయిన్స్ బాగా తగ్గుతాయి, ఆ స్వెల్లింగ్స్ అవన్నీ కూడా బాగా తగ్గుతాయి. తర్వాత ఇంకా ఈ పారిజాతం నొప్పులకి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ కూడా, పెయిన్స్తో వచ్చే ఫీవర్ అంటే జ్వరం రకరకాలుగా వస్తుంది. పెయిన్స్తో ఏదైతే నొప్పులతో స్టార్ట్ అయ్యి జ్వరం వస్తుంది చూడండి, దానికి ఈ ఆకుల టీ చాలా బాగా పనిచేస్తుంది. డివైన్ ప్లాంట్ అని చెప్తారు కాబట్టి, డివైన్ ప్లాంట్ మనకు పారిజాతం అంటే ఇది అది ఇంద్రలోకం నుంచి, భూమి నుంచి దిగి వచ్చిన పారిజాతం అని చెప్తాం. ఎవరు కొయ్యరు, పువ్వులు కింద పడినయే ఏరుకుని దేవుడికి, భగవంతుడికి పెడతారు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ కూడా ఒక ఆవిడ వస్తారు, రోజు తీసుకెళ్తారు. సాయంకాలం అటు ఏదన్నా ఒక చిన్న పేపర్ టవల్ వేసేస్తారు. పొద్దున్న వస్తారు ఆవిడ, దాని మీద పువ్వులన్నీ రాలిపోయి ఉంటాయి కదా, అంటే కింద పడిని ఆవిడకి ఇది మాట. అందుకని
ఆ క్లాత్లో తీసుకుని ఆవిడ పూజకి పెడతారు ఈ పువ్వులు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. అవును, పువ్వులు కూడా చాలా చాలా మంచిది. ఈ ఫ్లవర్స్ కూడా టీ తాగొచ్చు. ఓకే, ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక 5 చిన్నవి, ఒక 4-5 చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ మన చేతిలోనే వాడిపోతాయి. చూడండి, మీ చేతిలోనే దాని ఇది పోయింది. ఎందుకంటే మన హీట్ కి చాలా డెలికేట్ ఈ ఫ్లవర్, చాలా డెలికేట్. చూడండి అప్పుడే ఎట్లా అయిపోయింది. సో ఈ ఒక 4-5 ఫ్లవర్స్ చాలు. నిద్ర పట్టట్లేదు, ఎవరికైతే నిద్ర పట్టట్లేదు మాకు అని అనుకున్నప్పుడు సాయంకాలం అంటే చీకటి పడిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత, ఎప్పుడో మెల్లగా ఒక గంట తర్వాత ఒక 5-6 పువ్వులు తీసుకుని ఒక గ్లాస్ నీళ్లు పోసి ఒక 3 to 4 minutes మరగబెట్టండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టేసేయండి. పెట్టేసి 1 నిమిషం అలా వదలండి. కొద్దిగా వామ్ ఉండాలి, మరి చల్లగా అయిన తర్వాత తాగకూడదు. కొంచెం వేడిగా ఉండగానే, కొద్దిగా వేడిగా ఉండగానే తాగాలి. నేను ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ తగ్గుద్ది, రిలాక్స్ అవుతారు, చాలా రిలాక్స్ అవుతారు దీంతో. ఇది పెయిన్స్ బాగా తగ్గిస్తుంది, పెయిన్స్తో వచ్చే ఫీవర్ని తగ్గిస్తుంది. ఆ ఫ్లవర్స్తో టీ తాగితే మనకి రిలాక్సింగ్, స్ట్రెస్ బాగా తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది. అయితే ఇది చాలా పెద్ద, అంటే చాలా ఏజ్ ఎక్కువ ఉన్న చెట్టు కదా మ్యామ్? ఇది చాలా పెద్ద చెట్టు అండి. చిన్న చెట్లు కూడా ఉన్నాయి మనకు అక్కడ, అవి చిన్న చిన్నవి. ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి చాలా పెద్దది. చాలా మంది పారిజాతం అంటే ఇది అని వెళ్ళిపోతూ ఉంటారు దీన్ని చూసి. బట్ ఇది కూడా పారిజాతం చెట్టు. ఇంకా మేము మొన్న వర్షాలు వచ్చి అంత ఇది అయిపోయిందండి, లేకపోతే ఇంకా పెద్దగా ఉండేది. మళ్ళీ పెంచుకోవచ్చు, కుండీలో కూడా పెంచుకోవచ్చు. మామూలుగా ఇంత కుండీలో పెడితే చక్కగా పెరుగుతుంది. ఈ లీవ్స్ తోని మనం ఒక కషాయం లాగా తయారు చేసి తీసుకుంటే కనుక అన్ని రకాల మందికి ఎప్పుడు ఏదో ఒక నొప్పి అంటూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక కుండీలో చక్కగా ఈ మొక్కలు పెట్టేసుకుని కుండీలో పెంచుకోవచ్చు కదా. ఇప్పుడు బ్యాగ్స్ లో కూడా గన్నీ బ్యాగ్స్ ఇవి ఉంటాయి కదా, గోనె సంచుల్లో కూడా, కవర్స్ లో కూడా పెంచుతున్నారు. అలా ఈ మొక్క పెంచుకుంటే వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ గా తీసుకుంటా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నిజంగా పారిజాత మొక్క అంటే అది ఒక దేవుడి ప్లాంట్ అని చెప్తారు. నిజంగానే దివి నుంచి భూమికి దిగి వచ్చింది ఆ ప్లాంట్. ఇన్ని రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి కాబట్టి ప్రతి దేవాలయంలో కూడా ఇది ఉంటుంది. సో మన పెద్దలు ఏదైనా చెప్పారు ఈ మొక్కను పూజించాలి అంటే దాని వెనక సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు దాని గురించి చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడా ఇలాంటి ప్లాంట్స్ని పెంచుకోవాలని కోరుకున్నాము. సో ఈ ఫ్లవర్స్ అయితే ఇది సీజన్ కాబట్టి ఈ సీజన్ లోనే వస్తాయి. అంటే వర్షాకాలం చాలా బాగా వస్తాయి, సమ్మర్ లో కూడా వస్తాయి. వర్షాకాలం 12 రోజులు బాగా వస్తాయి, సమ్మర్ కూడా వస్తాయి, అన్ని సీజన్ లోనూ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఉంటాయి. ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇది ఆడవాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అంటే ఆ లేడీస్ కి చాలా మందికి స్ట్రెస్ తో థైరాయిడ్ వస్తుంది. అంటే ఆడవాళ్ళకి ఎట్లా అంటే లోపల వాళ్ళకి ఏదన్నా కూడా లోపల పెట్టుకుని పైకి మనం మాట్లాడుతుంటే ఎక్స్ప్రెస్ చేయరు. ఎవరైతే అంటే అందరూ అలా ఉండరు, కొంతమంది చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. అన్ని విషయాలు లోపలే పెట్టుకుని లోపలే బాధపడుతూ అది వాళ్ళ హెల్త్ మీదకి వస్తుంది. అలాంటి వాళ్ళకి పారిజాతం టీ చాలా మంచిది. అలాగే పారిజాతం చెట్టు కింద కూర్చుని ఊరికి అలా కళ్ళు మూసుకొని కూర్చుని కాసేపు ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు, చాలా ఎక్కువసేపు అక్కర్లేదు, అలా కూర్చుని ప్రశాంతంగా అలా కూర్చుంటే చాలా రిలాక్స్ అవుతుంది, స్ట్రెస్ బాగా తగ్గుతుంది. మీ థైరాయిడ్ గ్లాండ్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా రిలాక్స్ అవ్వచ్చు. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఎక్కడైనా మనకి ఇలా ఉన్నప్పుడు సాధారణంగా మనకు ఇదివరకు అయితే ఈ చెట్లు గుళ్ళో ఉండేవి ఎక్కువ, అలాగే ఇంట్లో పెంచుకునేవాళ్ళు ఇవన్నీ. సో కూర్చుంటే కూడా దీని మీద గాలి కూడా మనకు ఆ చెట్టు మీద కింద కూర్చుంటే కూడా మనకు ఆ రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో మెడిసినల్ ప్రాపర్టీస్ అవి మనకి ఎలా ఉపయోగపడతాయి, ఏ అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో పవిత్ర వృక్షం, పారిజాతం, ఔషధ గుణాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పారిజాతం ఇది దేవతా వృక్షం, పవిత్ర వృక్షం. అసలు పారి అంటే సముద్రం అనేటువంటి అర్థం సంస్కృతంలో. జాతం అంటే ఉద్భవించినది, సముద్రంలో ఉద్భవించినటువంటి వృక్షం కాబట్టి దీనికి పారిజాతం అనేటువంటి పేరుని స్థిరపరచడం జరిగింది. అట్లే ఆధునికంగా ఈ యొక్క ఆధునికంగా ఈ యొక్క పారిజాత వృక్షాన్ని నిక్టాంతస్ ఆర్బోస్ట్రిస్టిస్ అంటారనమాట. నిక్టాంతస్ అంటే రాత్రి పుష్పించేటువంటి పరిస్థితి అనేటువంటిది అర్థంలో స్థూలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పారిజాతం వృక్షంలో పుష్పాలు రాత్రిపూట వికసించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నిక్టాంతస్ ఆర్బోస్ట్రిస్టిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. అట్లే కోరల్ జాస్మిన్
అనేటువంటి పేరుతో కూడా ఈ యొక్క పారిజాతం వృక్షాన్ని చెప్తూ ఉంటారు. అట్లే హరిశృంగార్ అనేటువంటి మరొక పేరు కూడా, అంటే హిందీలో దీన్ని హరిసింగార్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. మన భారతీయ వాంగ్మయంలో దీనికి అత్యంత విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఈ యొక్క పారిజాత వృక్షం యొక్క ప్రభావం ఏంటంటే, దేవతల యొక్క శుభాశీస్సులు, శుభాకాంక్షలు మన భూలోకంలో తెలియజేసేందుకు పారిజాతం వృక్షం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పేసి వాంగ్మయం చెప్తోంది. అంతేకాకుండా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్వర్గలోకం నుంచి పారిజాతం వృక్షాల యొక్క అద్భుతమైనటువంటి పవనం గాలి ఏదైతే ఉందో ఆ గాలి ఈ యొక్క సృష్టిలో ప్రపంచానికి, మానవాళికి, సకల జీవజాతికి సోకి చక్కటి ఆరోగ్యదాయకంగా ఉండేందుకు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవతా వృక్షం మనకి సహకరిస్తుందని చెప్పేసి కూడా మన వాంగ్మయం, పురాణాలు చెప్తున్నాయి. అట్లే దేవతలకు అధిపతి ఇంద్రుడు. పారిజాత వృక్షాన్ని ఇంద్రుడు ఈ యొక్క సముద్రం నుంచి ఆవిర్భవించిన తర్వాత స్వర్గలోకానికి తీసుకెళ్ళడం, అక్కడ పెంచడం, అక్కడి నుంచి శ్రీకృష్ణుడు మరలా భూలోకానికి కూడా తీసుకొచ్చినట్లు మనకు పురాణాల కథనం. ఈ విధంగా ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవతా వృక్షమైనటువంటి ఈ యొక్క పారిజాతం వృక్షంలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని రకాలైనటువంటి ఔషధ గుణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉదాహరణకి వాత నొప్పులు. ఈ వాత నొప్పులు కొంతమందికి పరీక్షల ద్వారా స్పష్టంగా ఈ యొక్క వాత నొప్పుల కారణం తెలిస్తే, కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం తెలియదన్నమాట. అంటే ఈ వాత నొప్పులు అంటే కీళ్ళ నొప్పులు కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, భుజం నొప్పులు కావచ్చు, మెడ నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, కండరాల నొప్పులు కావచ్చు, ఏ నొప్పులైనప్పటికీ ఈ యొక్క పారిజాతం ఆకులని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఆ నొప్పుల నుంచి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఈ యొక్క వాతపు నొప్పులు తగ్గేందుకు పారిజాత ఆకులను ఎలా మనం వాడుకోవాలంటే, రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుందన్నమాట. 200 మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని 200 మిల్లీలీటర్ల నీటిలో పారిజాతం ఆకులు, పెద్ద ఆకులైతే 2 లేదా 3 ఆకులు తీసుకుంటే సరిపోతుంది, చిన్న ఆకులైతే 3 లేదా 4 తీసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి ఈ పారిజాతం ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి నీటిలో వేసేసి అందులో 1 గ్రాము ఉప్పు, ఒకవేళ ఉప్పు వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త మిరియాల పొడి అందులో వేసేసి పొయ్యి మీద పెట్టేసి 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క కషాయాన్ని సేవిస్తుండాలి. ఈ విధంగా రోజు ఒక్కసారి, వీలైతే ఉదయం పరిగడుపున సేవించడం చాలా చాలా మంచిది. అలా వీలు కానటువంటి వాళ్ళు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు కానీ లేదా రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు కానీ ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తే సరిపోతుందన్నమాట. ఒకవేళ ఈ యొక్క వాత నొప్పులు మరీ ఎక్కువగా ఉండి మరీ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కొన్నాళ్ల పాటు ఇదే పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని 2 పూటలా వాడుకుంటూ, అంటే ఉదయం తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలి, సాయంత్రం పూట కూడా తాజాగా తయారు చేసుకొని వాడుకోవాలి. ఈ విధంగా కొన్నాళ్ల పాటు ఆ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ, అంటే 10 రోజులు కానీ 15 రోజులు కానీ తర్వాత రోజు 1 పూట వాడితే సరిపోతుంది. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి వాత వ్యాధులు తగ్గిపోతాయి. అంటే వాతాన్ని హరించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి, రసాయన తత్వాలు భగవంతుడు ఇందులో నిక్షిప్తం చేసి మనకి ప్రసాదించడం జరిగిందనమాట. అట్లే చుండ్రు సమస్య ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పారిజాతం చాలా చక్కగా ఉపకరిస్తుంది. ఎలాగంటే పారిజాతం గింజలు తీసుకోవాలి. అదేవిధంగా బావంచాలు, మనకు మార్కెట్లో బావంచాలు దొరుకుతాయి. ఆ బావంచాలు తెచ్చుకొని పారిజాతం గింజలు, బావంచాలు, కాస్త లేత వేపాకు, ఈ 3 పదార్థాలను బాగా నూరేసేసి పేస్ట్ లాగా తయారైన తర్వాత ఆ పేస్ట్ని తలంతా అప్లై చేసేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత కడిగేసేయవచ్చు అన్నమాట. లేదంటే ముందు రోజు రాత్రి అప్లై చేసేసి మరుసటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు నేను చెప్పినటువంటి పద్ధతిలో పారిజాతం గింజలు, బావంచాలు, అదేవిధంగా లేత వేపాకు, ఈ 3 కలిపేసి పేస్ట్లా చేసి అప్లై చేయడం వల్ల చాలా సమర్థవంతంగా చుండ్రులో మనకి ఫలితం కలుగుతుందన్నమాట. పారిజాతం గింజలు ఒకవేళ పచ్చి మనకు దొరకనట్లయితే ఎండినటువంటి పారిజాతం గింజలు కూడా మనం ఈ యొక్క ఔషధంలో ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా వాడుకొని ఈ ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు. అట్లే చర్మ వ్యాధులు, అంటే గజ్జి, తామర, దురద, ఇలాంటి అనేక రకాలైన సమస్యలు మరి ఈ యొక్క
చర్మ వ్యాధులుగా ఉండి మనల్ని పీడిస్తూ బాధిస్తూ ఒక పట్టాన లొంగకుండా చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి కూడా చాలా శాతం మందిలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి వివిధ రకాలైనటువంటి చర్మ వ్యాధులు తగ్గేందుకు ఈ పారిజాతాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, పారిజాతం ఆకులు లేకపోతే పారిజాతం ఆకులు కంటే కూడా నేను చెప్పినటువంటి పద్ధతులు అయితే తయారు చేసుకుని నిల్వించడం కూడా వీలు బాగుంటుంది. కాబట్టి పారిజాతం విత్తనాలు తీసుకోండి. పారిజాతం విత్తనాలు మీకు పచ్చివి దొరికేట్లయితే ఆ పచ్చి విత్తనాలు ఒక ఇనుప బాండల్లో వేసేసి బాగా మంట పెట్టేసేస్తే బాగా కాలిపోయేసేసి మసిలాగా తయారైపోతుంది అనమాట. అలా వీలు కానప్పుడు మరి ఎండించినటువంటి పారిజాతం యొక్క గింజలను కూడా మసి తయారు చేసుకోవచ్చు. కాబట్టి పచ్చి గింజలు కానీ ఎండినట్టు గింజలు కానీ ఏవైనా పర్లేదు, పారిజాతం గింజలను బాగా వేడి చేయడం వల్ల ఆ యొక్క కాలిపోయేసేసి మసిలాగా తయారవుతుంది అనమాట. ఆ విధంగా అయిన తర్వాత చల్లారిన తర్వాత చూర్ణం చేసేసి జల్లించి ఉంచుకొని ఆ చూర్ణంలో కొద్ది ప్రమాణం అంటే ఉదాహరణకి ఒక 25 గ్రాములు చూర్ణం తీసుకున్నాం అనుకోండి, అంటే పారిజాతం మసి 25 గ్రాములు, ఆ యొక్క మసిలో 5 గ్రాములు ఉంట కర్పూరం అంటే మన ఇళ్లలో వాడేటువంటి కర్పూరం ఒక 5 గ్రాములు అందులో కలిపేసేసి మెత్తగా నూరి నిలువ ఉంచుకొని రోజు ఒక్కసారి తగినంత చూర్ణంలో తగినంత కొబ్బరి నూనె కలిపేసేసి ఎక్కడైతే మనకు ఆ చర్మ సమస్య ఉందో ఆ యొక్క భాగంలో అప్లై చేసి 1 గంట ఆగేసిన తర్వాత కడిగేస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క ఔషధాన్ని మరి ఒకేసారి కూడా తయారు చేసుకొని నిలువ ఉంచుకొని కూడా ఒక 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ సరిపోయేంత, లేకపోతే ఒక నెలకు సరిపోయేంత కూడా ఈ యొక్క పద్ధతిలో తయారు చేసుకొని, అంటే ఒకేసారి కొబ్బరి నూనెను కూడా తగినంత కలిపేసేసి ఒక ఆయిల్ తయారు చేసుకొని ఆయిల్ను కూడా వాడుకున్నప్పటికీ చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవతా వృక్షం అనేటువంటి ఈ యొక్క పారిజాతం గురించి మీరు ఈ వీడియోలో ఇన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.